బీఆర్ఎస్లో భిన్న స్వరాలు పెరుగుతున్నాయా? ఒకే అంశం మీద ఒకే పార్టీ నుంచి రెండు రకాల స్వరాలు ఎందుకు వినిపిస్తున్నాయి? పార్టీ అధిష్టానం గందరగోళంలో ఉందా, లేక పొలిటికల్ గేమ్ ఆడుతున్నారా? రెండు వర్గాల వాదనలు అలాగే ఉంటే గులాబీ పెద్దలు ఎవరిని సపోర్ట్ చేస్తారు? అసలు ఏ విషయమై కారు పార్టీలో కంగాళి పెరుగుతోంది? లెట్స్ వాచ్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన ఏర్పాట్లలో ఉంది. అదే సమయంలో అటు రాజకీయ వర్గాల్లో కూడా దీనికి సంబంధించి గట్టి చర్చ జరుగుతోంది. పవర్లో ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సత్తా చాటాలన్న పట్టుదలగా ఉంది కాంగ్రెస్. అయితే ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం తీవ్ర గందరగోళంలో ఉన్నట్లు కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎన్నికల విషయమై గులాబీ పార్టీలో ఏకాభిప్రాయం లేదా అన్న డౌట్స్ వస్తున్నాయట. బీసీ రిజర్వేషన్లే అందుకు కారణమని చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్లో ఉన్న బీసీ నేతలు ఈ ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని గట్టిగా అడుగుతున్నారు ఆ లీడర్స్. అంతేకాకుండా ఆ రిజర్వేషన్లు ఇచ్చే ప్రక్రియ పూర్తయ్యాకనే లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించాలంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ప్రకారమే మేం అడుగుతున్నాము అన్నది బీఆర్ఎస్ బీసీ నేతల వర్షన్. బీసీ రిజర్వేషన్స్ ప్రక్రియను పద్ధతిగా ముగించాకే ఎలక్షన్స్ నిర్వహించాలని గట్టిగా మాట్లాడుతున్నారు గులాబీ పార్టీలోని బీసీ నాయకులు. నో రిజర్వేషన్స్ నో ఎలక్షన్స్ అన్నది వాళ్ల వాదన అలా ఉంటే అదే బీఆర్ఎస్లోని మరో వర్గం మాటలు మాత్రం ఇంకోలా ఉంది. గ్రామాల్లో సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం పూర్తయి చాలా రోజులైంది. ఇలా ఇన్ని రోజుల నుంచి స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల సమస్యలు పెరిగిపోతున్నాయంటున్నారు వాళ్ళు. తెలంగాణ పల్లెల్లో, చిన్న మున్సిపాలిటీల్లో ఎక్కడ చూసినా పారిశుద్ధ్య లోపం కనిపిస్తోందని, పంచాయతీల్లో పరిస్థితులు మరీ దుర్భరంగా మారిపోతున్నాయంటున్నారు. పంచాయతీలకు చెత్త సేకరణకిచ్చిన ట్రాక్టర్లకు డీజిల్ లేక సరెండర్ చేస్తున్నారని, పంచాయతీ కార్యదర్శులు అప్పుల పాలై సమ్మె బాట పడుతున్నారని విమర్శిస్తోంది బీఆర్ఎస్లోని బీసీయేతర వర్గం. స్థానిక ఎన్నికల్ని వాయిదా వేసే కొద్దీ ఈ సమస్యలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి వెంటనే ఎన్నికలు నిర్వహించాలన్నది వాళ్ల డిమాండ్. ఎన్నికలు జరగని కారణంగా గ్రామాలకు కేంద్ర నిధులు రావడం లేదని, ఫండ్స్ లేక పనులు జరక్క పల్లెలు మురికి కూపాలుగా మారుతున్నాయన్నది వాళ్ల వాదన. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటోంది ఆ వర్గం. ఇక్కడే అసలు గులాబీ పార్టీలో ఏం జరుగుతోందన్న అనుమానాలు వస్తున్నాయి. బీసీ నేతలేమో రిజర్వేషన్స్ ప్రక్రియ పూర్తయ్యేదాకా ఎన్నికలొద్దంటున్నారు. కానీ అదే పార్టీలోని ఇతర నాయకులేమో అభివృద్ధి పేరిట వెంటనే ఎలక్షన్స్ పెట్టి తీరాలంటున్నారు. ఒకే పార్టీలో ఒకే విషయమై రెండు విరుద్ధ అభిప్రాయాలేంటో అర్థం కావడం లేదంటున్నారు పరిశీలకులు. నాయకుల మధ్య అభిప్రాయ భేదాలుండడం సహజమే గాని అధిష్టానం రెండు వర్గాలను సమన్వయపరిచి ఏకాభిప్రాయానికి రాకుండా అలా వదిలేస్తే క్యాడర్లో కూడా గందరగోళం, కుమ్ములాటలకు దారితీదా అన్నది పరిశీలకుల ప్రశ్న. అంటే ఈ విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం గందరగోళంలో ఉందా, లేక పొలిటికల్ డైవర్షన్ కోసం ప్రయత్నిస్తోందా అన్న సంగతి తేలాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.